మొట్టమొదటిగా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి, ఆహ్వానించడం అనే దానికంటే కూడా నేనే కాల్ చేశాను. పాస్టర్ గారు, నేను ఇలాగా మీటింగ్స్కి వచ్చాను, రేపటి దినాన మీ సంఘానికి రావచ్చా అని పాస్టర్ గారు చేసి ఆల్వేస్ వెల్కమ్ అన్నాను. నాకు చాలా సంతోషం వేసింది. హల్లెలూయా. అలాగా నేను ఎడిదినాన మోహన్ సెయింట్ లాజరస్ గారి హెబ్బాల్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చర్చిలో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అలాగే ఈరోజు ఈ సంఘానికి దేవుడు నన్ను నడిపించినందుకే దేవాది దేవునికి ఆ హృదయపూర్వక వందనాలు. పాస్టర్ నన్ను ఆహ్వానించినందుకు కూడా దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారు కూడా, కుటుంబానికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు అశోక్ కుమార్, మా భార్య సలోమి, నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు వచ్చి ఋతుజాయ్, ఇంకొకరు వచ్చి రేమా గ్లోరీ. మా కోసం ప్రార్థన చేయండి. పరిచయ కోసం మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను. హల్లెలూయా. నా దగ్గర సమయం చాలా తక్కువగా ఉంటున్నది. అలాగే బైబిల్ కాలేజ్ చదివిన వారు టీచర్స్ నా మధ్య ఉంటున్నారు. నేను కూడా చాలా జాగ్రత్తగా మీ మధ్యలో నేను మాట్లాడాను. ప్రైజ్ లో ఈ సమయంలో మీ కొరకై నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఈ దినాల్లో మనం చూసినట్లుగా చివరి దినాలు ఎండింగ్స్ అని మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఎండ్ టైం అని చెప్పేసి చాలా చోట్ల, కొన్ని చోట్ల పత్రికలు కూడా వస్తుంటున్నాయి, ఎండ్ టైం న్యూస్ అని చెప్పేసి. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. మనకు తెలుసు, పాకిస్తాన్కి ఇండియాకి కూడా యుద్ధం జరిగింది. కొంతమంది సోల్జర్ చనిపోయారు. మా పుట్టపర్తి డిస్టిక్ లోని, సత్యసాయి డిస్టిక్ లోని నాయక్ అనేటువంటి రవి నాయక్ అనేటువంటి అబ్బాయి కూడా చనిపోయాడు. అనేక మంది అక్కడికి పవన్ కళ్యాణ్ గారు చాలా మంది వచ్చి వాళ్ళని సందర్శించి వాళ్ళని ఆదరించారు, పరామర్శించారు. దేవుని వాక్యంలో కూడా యేసు ప్రభువారు చివరి దినాలు ఎలా ఉంటాయో అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో తన సువార్తలో తను చెబుతూ వచ్చాడు. అలా చెప్తూ యేసు ప్రభువారు ఒక మాట అంటూ వచ్చాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్క్ చాప్టర్ 13 వర్సెస్ 10, 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. చాలు. యేసు ప్రభువారు దేవుని ఆలయాన్ని చూస్తూ, ఇది పడగొట్టబడుతుంది, రాయి మీద రాయి ఒకటి కూడా ఉండదు, అలాగే జరగబోతున్నటువంటి విషయాలన్నీ కూడా, యుద్ధాలు జరుగుతాయి, అనేకమైన విషయాలు చెప్తూ దేవుడు ఏమంటున్నాడంటే సకల జనములకు ఏం కావాలంట? సువార్త ప్రకటించబడాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకా చాలా క్లియర్ గా మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఎప్పుడంట? దేవుని రాకడ ఎప్పుడు వస్తుందంట? సువార్త అందరికీ కూడా, అందరికీ, అన్ని చోట్ల. చాలా మంది అడవుల్లో ఉన్నారు కదా, ఇంకా ట్రైబల్స్ ఏరియాస్ ఉన్నాయి కదా, కొన్ని చోట్లకి రానిరు మనుషుల్ని, నరమాంస భక్షకులు అంటారు. వాళ్ళ మధ్యలోకి సువార్త ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుందండి? చెప్పాలి. తెగింపు చేసుకుని వెళ్ళ కొంతమంది మిషనరీస్ వెళ్ళారు. అండమాన్ నికోబార్ దీవుల్లోకి మిషనరీస్ ఒక ఆయన వెళ్తే అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తారులే అని అనుకున్నాడు. అక్కడ దిగిన తక్షణమే వాళ్ళు బాణం వేసేసి, విల్లేసేసి అతను ఏం చేశారు? చంపేశారు. వాళ్ళు ఇక్కడికి రారంట, మా దగ్గరికి ఎవరు కూడా రావద్దని అంటున్నారు. వాళ్ళకు కూడా ఎలాగ సువార్త వెళుతుంది? దేవుడు వాక్యం సెలవిస్తుంది, చివరి దినాల్లో అంతం ఎప్పుడు వస్తుందంటే సకల జనములకు సువార్త ప్రకటించబడాలి. అప్పుడు అంతం వచ్చునని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. మరి ఎలా వెళ్తుంది సకల జనములకి? ఎగ్జాంపుల్ ఇక మొబైలే. ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నటువంటి టీవీ అందరి ఇంట్లోకి వెళ్తుందా? అందరి చోట్ల మొబైల్, అందరి దగ్గర మొబైల్ ఉందా కదండి? హల్లెలూయా. అందరూ ఇప్పుడు మొబైల్లోకి, అంత మీడియా ద్వారా వెళ్తుంది, తర్వాత టీవీల ద్వారా వెళ్తున్నాయి.
ఎలాగ దేవుడు ప్రజలు సంధించాలో, ఎలాగ సువార్త వెళ్ళాలో అందరి ద్వారా కూడా, అన్ని చోట్ల కూడా, అన్ని మీడియాలో కూడా ఏమవుతుంది? సువార్త వెదజల్లబడుతూనే ఉన్నది. దేవుడు ఆ సువార్త వెదజల్లడానికి ఇంకా అనేక మంది కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పారు, ఈ సంఘానికి ఒక విజన్ ఉంది. ఏంటది? ఇక్కడ నుండి సేవకులు, తర్వాత సేవకురాండ్లు లేపబడాలి. ప్రైజ్ లో అనేక చోట్లకు ఇంకా సువార్త చెప్పవలసిన వాళ్ళు చాలా మంది కావాలి. అది నువ్వు నేను కూడా కావాలి. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు. ఆ దేవుని తెలుసుకున్నటువంటి నువ్వేం చేయాలి? ఇతరులకి సువార్త చెప్పేవారుగా మనము ఉండాలి. సువార్త అంటే ఏంటి? దేవుని గురించి చెప్పడం. ఏం చెప్తావు దేవుని గురించి? హిస్టరీ ఆఫ్ గాడ్, అటు చరిత్ర. రైజులో చరిత్ర నువ్వు చెప్పావు అనుకోండి, బోరు కొడుతుంది చరిత్ర, నాకు వద్దు అంటాడు. ఏం చెప్తావు సువార్త? ఈ డైట్ ఫర్ అస్, మన కొరకు ఆయన చనిపోయాడు. ఓకే, ఇంకా మిరాకల్స్. ఓకే, అద్భుతాలు మనం చెప్పగలుగుతాం. సువార్త అంటే ఏంటి? రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు. రోమన్ చాప్టర్ 10 వర్సెస్ 8 and 9. వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎఫెకు పంపాను. మరునాడు అమ్మా, రోమన్ చాప్టర్ 10 వర్సెస్ 8, 9 and 10. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, ఇది చాలా బాగా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించలేలా నీవు రక్షించబడదువు. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమా విషయాలు 3 కూడా? మరొకసారి చదువుతాం ఆ మాట. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. మొట్టమొదటిగా యేసు ప్రభువు. ఎవరు ప్రభు కావాలి? నీకు ప్రభువు కావాలి. ప్రభు అంటే ఏమి? రాజు కావాలి. హల్లెలూయా. ఆయన నా రాజు కావాలి. నా జీవితానికి ఆయన రాజుగా ఉండాలి. ఆయన చెప్పినట్లుగా నేను నడవాలి. ఆయన ఏం చెప్తాడో అలాగా నేను నడిచేవాడిగా ఉండాలి. రాజే కదా చివరి శాసనం, రాజు మాటే కదా చివరి మాట. రాజుని ఎవరైనా ధిక్కరిస్తే ఏమవుతుంది? వాళ్ళ తలలు నరికేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆయన నీకు ప్రభువు కావాలి. రెండవది, నీ నోటితో. ఇది వ్యక్తిగతమైనది. మా నాయన పాస్టర్, మా ఇంట్లో వాళ్ళు చాలా సీనియర్సు, ఎప్పటి నుండో మీ క్రిస్టియన్స్. ఇది కాదు కావాల్సింది. నువ్వు రక్షించబడాలంటే నువ్వేం చేయాలంట? నీ హృదయంలో నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఇంకేమని రాయబడింది? ఆ దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించనే. మొట్టమొదటిగా జీసస్ ఈజ్ అవర్ లార్డ్. సెకండ్, జీసస్ యువర్ హార్ట్ ఓపెన్. నీ హృదయం ఏం చేయాలి? తెరవబడాలి. నేను అడిగినా అక్కడికి చాలా మంది వచ్చారు, అంతా కొత్త వాళ్ళు కూడా వచ్చారు. నేను ఒక ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు 2 యవనస్తులు, ఒక అబ్బాయి వచ్చేసి డిగ్రీ చదువుతున్నాడు, ఒక అబ్బాయి వచ్చేసి PUC ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరిని అడిగాను. ఫస్ట్ నేను ఆస్తిపడు అనేటువంటి యవనస్తుల గురించి మాట్లాడాను. రెండవది, దేవుని సేవ చేసే వాళ్ళకి దేవుడు పేతురు అంటాడు, ప్రభువా మేము అన్నిటిని వదిలిపెట్టాం, నేను వెంబడిస్తున్నా, మాకేమో దొరుకుతుందని. ఈ భూమి మీద నువ్వేమైతే వదిలిపెడతావో దానికి రెట్టింపు 100 రెట్లు భూమి మీద పరలోకంలో 100 రెట్లు దొరుకుతుంది. దేవుని సేవ చేసే వాళ్ళకి ఆ విషయం చెప్పాను. మూడవదిగా, హన్నా వలె ప్రార్థన చేసే వాళ్ళు కావాలి సంఘాన్ని. హల్లెలూయా. విలపించేటువంటి స్త్రీలు తోడుకొని రండి అని చెప్పేసి అంటున్నారు. సంఘం ఎలాగ అభివృద్ధి అవుతుందంటే ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల ద్వారా అభివృద్ధి అవుతుంది. ఈ విషయాలు చెప్తూ వచ్చాను. మీరు కూడా సంఘంలో అటువంటి ప్రార్థన చేసేటువంటి పరులుగా మీరు ఉంటే
దేవుడి సంఘం ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. ఆత్మలు తనంతకు తనే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఫాస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఏంటంటే ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల ద్వారా. రైజులో సరే, ఇక్కడ మనం చూసినట్లయితే యవనస్తులతో నేను మాట్లాడుతూ వచ్చాను. తమ్ముడు, యవనస్తుడు ఆస్తిపరుడు యేసు ప్రభువు వారు అన్నాడు, నువ్వు అన్నిటినీ కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు అంటే అన్నిటినీ నేను పాటిస్తున్నాను అన్నాడు. రెండవదిగా అన్నాడు, నీ ధర్మశాస్త్రంలో ఉన్న చిన్నప్పటి నుండి నేను వాటిని పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఆస్తి ఎక్కువగా ఉంది కదా, ఆస్తిని వదిలిపెట్టి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు? మొక్కను చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆస్తి కలిగిన వారు ధనవంతుడు పరలోక రాజ్యంలో ఒంటి ప్రవేశించుట చాలా దుర్లభము అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యవ్వనస్తులతో నేను అన్నాను, తమ్ముడు, నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉన్నది. ఆస్తి పరునికి అన్నీ ఉన్నాయి కానీ ఒకటి కొదువు ఉంది. ఏంటి? తన హృదయంలో ఎవరు లేరు. ఎందుకు వచ్చాడు ఆ యవ్వనస్తుడు అక్కడికి? నన్ను పొగడాలని వచ్చాడు. పొగడతలు చాలా డేంజర్. ఏంటి? పొగడతలు చాలా డేంజర్. నన్ను పొగడాలని వచ్చాడు. నేను చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రం, ఎందుకంటే అతను యూదుడు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటి వాడు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, నన్ను పొగుడుతానులే, నేను మంచిగా ఉన్నానులే అని. అయితే దేవుడు హృదయాన్ని చూశాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి? నువ్వు బాగా ఆస్తిపరుడు, అదన్నీ వదిలిపెట్టేసి నన్ను వెంబడించాడు. ఆ యవనస్తులతో అన్నాను, నీ హృదయం దేవునికి ఇచ్చావా? మీరిద్దరు కూడా దేవునికి మీ హృదయాలు ఇచ్చారా? ఏంటో తెలియదు పాస్టర్. మరి ఇంతవరకు నేను చెప్పాను కదా, మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. యేసు ప్రభు వారు నీ స్థానాన్ని ఆయన భరించాడు. ఆ కలవరి శిలువలో మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన రక్తం అంతటిని కార్చాడు. ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడగబడతాయి. ఆయన నువ్వు ఆహ్వానించినట్లయితే ఆయన నీ హృదయంలోకి వస్తాడని చెప్పాను ఆ యవనస్తులతో. ఆ యవనస్తులు సరే అని చెప్పేసి తమ నోటితో నేను చెప్పినటువంటి మాటలు వాళ్ళు పలికారు. వాళ్ళు రక్షించబడ్డారా? ఏంటండి? రక్షించబడ్డారా? నువ్వు ఎలా రక్షించబడ్డావు? నా క్వశ్చన్, నువ్వు ఎలా రక్షించబడ్డావు? వెరీ గుడ్, మంచి మాట చెప్పారు. అంటే ఏం కావాలి మన జీవితంలో? పశ్చాత్తాపం. ఎవరో చెప్పడం కాదు కానీ నేను చెప్పిన మాటలు ఊరినే పైన పెదవులతో వస్తాయి. అయితే నీకు నీవుగా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. నీ హృదయంలో నువ్వు చేసినటువంటి పాపాలని ముందుకు వచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు వారి దగ్గర, అయ్యో నేను పాపిని ప్రభువా, నీ రక్తము చేత నా పాపాలు కడగండి ప్రభువా, నా కొరకై భూమికి దిగి వచ్చావు, నా స్థానాన్ని నువ్వు భరించావు, నేను పొందవలసిన శిక్షణ అంతటిని కూడా నువ్వు భరించావు, ఆ కలువరిశిలో నువ్వు మరణించావు, నేను నమ్ముతుంటున్నాను, నీ రక్తముతో నా పాపాలు కడగండి, నా హృదయంలోకి రండి అని ఎవరైతే ఆహ్వానిస్తారో యేసు ప్రభు వారు వారి హృదయంలోకి వస్తాడు. నా జీవితంలో కూడా అంతే. మా అమ్మ సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్, మా ఊర్లో సిఎండ్ఐజీ, అయినా కూడా నాకు రక్షణ లేదు. ఏదో చర్చికి వెళ్ళేవాడిని నామమార్థంగా. ఊరినే మా అమ్మ కానికిచ్చేది, ఒక ₹10 కానికిచ్చేది, ఆ కానికి వేసేసి రిటర్న్ వచ్చేవాడిని. అలా వస్తున్నటువంటి నా జీవితంలో సడన్ గా నాది ఇంటర్మీడియట్ అయిపోయింది. డిప్లొమా చేయడానికి ప్రొద్దుటూరుకి నేను వెళ్ళాను. అక్కడ నాకు ఒక సహవాసం పరిచయం అయింది. ఏదంటే అది హెబ్రోన్ ఫెలోషిప్. సరే అని ఆ చర్చికి, ఆ యొక్క మందిరానికి నేను వెళ్తున్నప్పుడు తిమోతి అనేటువంటి ఒక దైవజనుడు అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాడు. ఆయన నన్ను చూసి ఒకటేసారి వచ్చిన తక్షణమే అటాక్ చేయకోకుండా నిదానంగా వచ్చిన తర్వాత కొంచెం పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అన్నాడు, తమ్ముడు నువ్వు రక్షించబడ్డావు. నేనంటే రక్షణ అంటే ఏంటి అని ఇట్లా పైకి కిందికి చూస్తాను. ఏమంటున్నాను? రక్షణ అంటే ఏంటి? నేనేమో మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, ఆమె చిన్నప్పటి నుండి దేవునిలో ఎదిగింది, మమ్మల్ని కూడా మందిరానికి నడిపించుకుంటూ వెళ్తా ఉంది, నేను కూడా వెళ్తున్నాను కదా, ఏంది రక్షణ అంటే ఏంటి, ఇదేంది కొత్త పదం ఉన్నట్లుంది అని పైకి కిందికి చూస్తుంటే ఆయన అన్నాడు, తమ్ముడు నువ్వు రక్షించబడ్డావా? ఆర్ యు బోర్న్ అగైన్? భక్సింగ్ అంకుల్ గారు ఎవరిని చూసినా కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు నిజంగా రక్షించబడ్డావా? హల్లెలూయా. ప్రతి వ్యక్తిని కూడా ఆర్ యు బోర్న్ అగైన్ అని అంటాడు. సరే నాకు తెలియదు. అప్పుడు నేను అన్నాను, తమ్ముడు నీ పాపాలు వ్యక్తిగతంగా నువ్వు ఒప్పుకోవాలి, యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి, ఆయన నువ్వు ఆహ్వానించాలి. అప్పుడే నీ జీవితంలో నీ పాపాలన్నీ కూడా యేసు రక్తము ద్వారా కడగబడి యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా, నీ ప్రభువుగా, నీ దేవుడిగా ఆయన నీ హృదయంలో ఆహ్వానించినట్లయితే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా
మారుస్తాడని చెప్పేశాను. ఒకరోజు సండే దేవుని ఆరాధన చేస్తున్నటువంటి ఆ సమయంలో మోకాళ్ళ మీద నా పాపాలన్నీ నా ముందుకు వచ్చాయి. అప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి, ప్రభువా నేను పాపిని అయ్యా, నన్ను క్షమించండి, నీ రక్తంతో నా పాపాలు కడగండి, నా హృదయంలోకి రండి ప్రభువా, నా స్థానాన్ని నువ్వు భరించావు అని ఎప్పుడైతే నేను అన్నానో నాలో ఉన్నటువంటి భారమంతా వెళ్ళిపోయింది. ఎటువంటి సంతోషం వచ్చింది తెలుసా? చెప్పనాశక్యమైన మహిమయుక్తమైన గొప్ప సంతోషం చేత నా హృదయం నిండిపోయింది. సినిమాల్లో లేదు అటువంటి సంతోషం, ఎక్కడ ఈ భూమి మీద ఏ తిండిలో లేదు అటువంటి సంతోషం, ఎక్కడా కూడా లేనటువంటి సంతోషం నా హృదయంలోకి యేసయ్య వచ్చిన తర్వాత దేవుని కొరకే నేను ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఒక తృష్ణ, ఒక తపన నా హృదయంలోకి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే 3 విషయాలు చెప్తున్నాడు. నీ జీవితంలో ఎవరు ఉండాలంట? యేసును నువ్వు ప్రభువుగా నీ హృదయంలో ఆయన అంగీకరించాలి. రెండవది, నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు ఆయన అంగీకరించి నీ నోటితో వాటిని ఏం చేయాలంట? ఒప్పుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావంట? రక్షించబడతావు. ఏం చేస్తావంట? రక్షించబడతావు. నువ్వు చనిపోయినా కూడా నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. ఇప్పుడు చనిపోయినా కూడా నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. ఇంకెవరైనా ఇక్కడ రక్షణ లేని వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు రక్షణ లేని వాళ్ళు? తంబి నాకలా, ఆర్ యు బోర్న్ అగైన్? నీ జీవితంలో నీ పాపాలు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఓకే, యేసు స్వామి నువ్వేం చేయాలి? నీ సొంత రక్షకునిగా ప్రభువుగా ఆయన అంగీకరించాలి. ఇంగ్లీష్ పాస్టర్, యా, యు యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యువర్ సేవియర్. ఓకే, నీ జీవితంలో ఆయన ఏం చేయాలంట? రక్షకునిగా ప్రభువుగా నీ జీవితంలో ఆయన్ని అంగీకరించాలి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే సువార్త అంటే ఏంటంటే, సువార్త అనేది యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, తర్వాత ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానమై ఉంటున్నది. దాన్ని మనం ఏం చేయాలంట? మన జీవితంలో అంగీకరించినట్లయితే నువ్వేం చేస్తావు? రక్షించబడతావు. హల్లెలూయా. అయితే ఈ సువార్త ఏం చేసింది? యేసు ప్రభు వారి భూమి మీద ఉన్న రోజులు అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేక చోట్ల తిరిగాడు, అనేక చోట్లకి సువార్త ప్రకటించాడు. ఆయన వెళుతున్నప్పుడు ఒక గ్రేట్ కమిషన్ తన శిష్యులకు ఇచ్చాడు. గ్రేట్ కమిషన్ శిష్యులకే కాదు, ఈ భూమి మీద దేవుణ్ణి ఎవరైతే అంగీకరించారో వారందరికీ కూడా ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము 19, 20. మాథ్యూ గాస్పల్ అకార్డింగ్ టు ద మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 18, 19 and 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలి. శిష్యుడు అంటే ఎవరు? గురువును వెంబడించేటువంటి వారు. ఎవరు? గురువును వెంబడించారు. మన గురువు ఎవరు? యేసు ప్రభు వారు కదా, జీసస్ క్రైస్ట్. వివేకానందుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక మాట అన్నాడు. ఈజ్ ఎ గుడ్ టీచర్ కదా. ఆ టీచర్స్ యొక్క దినోత్సవం వచ్చినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తలంచుకుంటారు. అనేక చోట్ల ఫొటోస్ అన్ని కూడా మనం చూస్తాం. ఆయన అన్నాడు, ఈ భూమి మీద ఎవరైనా మంచి టీచర్ ఉన్నారంటే అది యేసు ప్రభు వారే అన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరైనా మంచి టీచర్ ఉన్నారంటే అది ఎవరు? యేసు ప్రభు వారే. రబ్బీ అని చాలా సార్లు పిలిచారు, మంచి బోధకుడా అని పిలిచారు యేసు ప్రభు వారిని. హల్లెలూయా. ఈజ్ ఎ గుడ్ టీచర్. ప్రజలకు అర్థమయ్యేటువంటి విధానంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి సువార్త ఎలా ప్రకటించాలో, పరలోక రాజ్య మర్మములు ఎలా ప్రకటించాలో యేసు ప్రభు వారు తేట తెల్లంగా ప్రజలకు వివరించుకుంటూ వచ్చాడు. ఆయనలాగా ఈ భూమి మీద ఎవరు కూడా అంతగా మంచిగా బోధించగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఈజ్ ఎ గుడ్ టీచర్. అయితే ఆ గుడ్ టీచర్ దగ్గర మనం ఏం కావాలంట? శిష్యులు కావాలి. మొట్టమొదటిగా నువ్వేం కావాలంట? శిష్యుడు కావాలి. శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు, నేను పోవట్లేదు, నువ్వు శిష్యుడు కావాలి. ఆయన వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? యు ఫాలో టు ద జీసస్ క్రైస్ట్, నాట్ ద పీపుల్ కదా. మనుషులు కాదు నువ్వు వెంబడించాల్సింది. నువ్వు వెంబడించాల్సిన ఎవరిని? యేసు ప్రభువారిని నువ్వు వెంబడించాలి. పౌలు అంటాడు, నేను గురి యొద్దకే
పరిగెత్తుతున్నా నా కొరకే సిలువ భయపడిన యేసు వైపు చూస్తూ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుతున్నాను అంటున్నాడు. ఆయనను గురిగా పెట్టుకొని నేను ముందుకు సాగుతున్నాను. ఈ భూమి మీద మన గురువు ఆయనే ఉంటున్నాడు. ఆయన గురిగా పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాటలు మనం అనుసరిస్తూ ఈ భూమి మీద మనము సాగేటువంటి వారుగా ఉండాలి. మొట్టమొదటిగా శిష్యులను చేయమన్నాడు. తర్వాత ఏమన్నాడు? తండ్రి యొక్కయు ఉమ్, కుమారుని యొక్కయు ఉమ్, పరిశుద్ధాత్మ యొక్కయు ఉమ్. నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. ఎవరైతే శిష్యులు అవుతారో, యేసు ప్రభు వారిని వెంబడిస్తారో, పాస్టర్ గారు ఏం చేస్తారు? బాప్తిసం ఇస్తారు. నువ్వు వస్తానే నాకు బాప్తిసం కావాలి అని అంటే పాస్టరు నిజంగా దేవుని వాక్యం తెలిసినటువంటి పాస్టర్ అయితే ఇవ్వడు. ఇంకా ఆ విషయం చెప్పాలా? ఎవరికైనా చూపించుకోవాలి, నాకు ఫొటోస్ చూపించి ఎవరికైనా చూపించాలి అన్నటువంటి వ్యక్తి అయితే వచ్చినా నువ్వు ఎలాగున్నా నువ్వు బాప్తిసం కావాలంటే వెంటనే ఇచ్చేసి. మా ఊర్లో బాప్తిసం తీసుకున్నారు ఒక పాస్టర్ దగ్గర. నేను మారినాను, అన్ని కూడా వదిలిపెట్టాను, నేను బాప్తిసం తీసుకుంటానని ముందుకు వచ్చారు. బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమైందంటే కొన్ని రోజులు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి కదా. ఆ శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన ద్వారా వాటిని జయించాలి. వాక్యం ద్వారా నువ్వు బలం పొందుకొని వాటిని ఏం చేయాలి? జయించాలి. క్రైస్తవునికి రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ప్రార్థన, రెండోది దేవుని యొక్క వాక్యం. దాన్ని గద్ద రెక్కలతో పోల్చారు. నీ జీవితంలో పైకి నువ్వు ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో పైకి నువ్వు ఎదగాలంటే నీ జీవితంలో ఏముండాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము, రెండవది ప్రార్థన. సరే, వాళ్ళు తీసుకొని శోధనలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అలా కాదు, యేసు ప్రభువు వారు ఏం చెప్పారంటే వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళని ఏం చేయాలంట? శిష్యులుగా చేయమన్నాడు. వాళ్ళకి ఏం చెప్పాలంట? ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని ఏం చేయాలంట? బాప్తిసం ఇవ్వమని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమని అంటున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దేవుని శిష్యులుగా చేయబడ్డారో, ఎవరైతే దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నారో, రెగ్యులర్ గా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో, వాళ్ళ సేవకుడు చూసి ఏం చేస్తాడు? బాప్తిసం ఇస్తాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఏం చేయాలంట? దేవుని వాక్యంలో యేసు ప్రభువు వారు ఏమైతే బోధించాడో వాటిలో ఆ వ్యక్తిని ఏం చేయాలంట? మనము బలపరిచి వాడిని ఏం చేయాలి? ఆత్మీయంగా అభివృద్ధిలోకి తీసుకొని రావాలి. హల్లెలూయా. నేను ఏమేం బోధించానో వాటన్నిటిని కూడా మీరు చెప్పి ఆ వ్యక్తిని ఏం చేయాలంట? ఆత్మీయతలకి, అతన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావాలి. ఈ యొక్క బాధ్యత శిష్యులకు మాత్రమే ఇచ్చాడు. యేసుప్రభువు వారి భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు మాత్రమే ఇచ్చాడండి. యేసుప్రభువు వారిని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటించబడాలి. నీలో ఆ భారం ఉండాలి. ఒకవేళ నీలో ఆ భారం లేదనుకోండి, నువ్వేమైపోయినావు? చల్లపడిపోయినావు కదా. హల్లెలూయా. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు మోన్సిల్ లాజరస్ గారి యొక్క మీటింగ్ లో వాళ్ళు విలపించి ప్రార్థన చేస్తున్నారు. దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు విలపించి ప్రార్థన చేస్తున్నారు. నాకు అనిపించింది ఎంత వైరాగ్యము. ఎలా వచ్చింది వాళ్ళకి అంత వైరాగ్యము? అయ్యో, నాలాంటి వ్యక్తులు ఇంకా రక్షించబడిన వాళ్ళు ఎంతో మంది మన చుట్టూ కూడా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. అది నా బాధ్యత, నేను ప్రార్థన చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? విలపించి ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండ్ డేస్ లో మనం ఉంటున్నాం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, అంతం ఎప్పుడు వస్తుందంట? సకల జనులకు సువార్త ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది. అది నువ్వు నేను చేయవలసినటువంటి బాధ్యత, భారము మన భుజాల మీద యేసు ప్రభువు వారు పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. సరే, నేను దేవుని వాక్యాన్ని చెప్తే, దేవుని సువార్తను చెప్తే ఏమైనా కార్యాలు జరుగుతాయా? ఏంటండి, నువ్వు అనుకోవచ్చు కదా, ఏమైనా కార్యాలు జరుగుతాయా? ఒక ఆయన పాల్ యాంగిచో గారని గొప్ప దైవజనుడు, కొరియా దేశంలో ఉంది. ప్రపంచంలో ఎవరు కట్టలేనటువంటి గొప్ప మందిరాన్ని ఆయన కట్టాడు. మేబీ పాస్టర్ గారు మీకు చెప్పి ఉండొచ్చు. ఒక చిన్న పాప, ఆయనకి ఒక రోగం ఉంది, ఏంటంటే ఆస్మా కదండి. ఆస్మా, క్షయరోగం అనేటువంటి అతని జీవితంలో ఉంటే అతన్ని ఊరి బయట తీసుకెళ్ళి ఒక టెంట్ వేసేసి అతన్ని అక్కడ పెట్టేశారు.
పెడితే ఎవరు పోకూడదు, ఎందుకంటే అది అందరికీ కూడా వ్యాపిస్తుంది, ఆ క్రిములు అన్ని వ్యాపిస్తాయని చెప్పేసి అన్న. ఈ చిన్న పాప ఏం చేసిందంటే సండే స్కూల్లో వినింది, యేసు ప్రభువాడి గురించి వినింది, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడని వినింది, ఆయన జీవితాలు మార్చగలిగిన వాడని వినింది. ఆమె ఒకటి తెలుసుకుంది ఏంటంటే ఆయన ఒక వ్యక్తి అక్కడ బయట ఉన్నాడంట, ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి సువార్త చెప్దాము అని చెప్పేసి అనుకుంది. చిన్న పాప. ఆయన ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి, బుద్ధుడిని కొలిచేటువంటి వాళ్ళు. ఆ సమయంలో ఆ పాప అక్కడికి వెళ్ళింది, యేసు ప్రభువారిని, అయ్యా నువ్వు యేసు ప్రభువారిని నమ్మంటే నువ్వెవరు క్రైస్తవురాలు అంటే చీపో కుక్క అన్నాడు. ఏమన్నాడు? చీపో కుక్క, నా దగ్గరికి రావద్దు పో అని చెప్పేసి అన్నాడు. ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేసింది. మళ్ళా తర్వాత ఆ పాప మరుసటి 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. ఆ పాప వచ్చి, అయ్యా యేసు ప్రభువారిని అంగీకరించండి, ఇదిగో ఈ కరపత్రాన్ని తీసుకోండి అని చెప్పేసి ఆయన దగ్గరికి పాలెంగించు గారి దగ్గరికి వచ్చి ఇచ్చేకపోతే, నాకు ఏ రోగం ఉందో తెలుసా నీకు? ఏమన్నాడు? నాకు ఏ రోగం ఉందో తెలుసా నీకు కూడా వస్తుంది, వెళ్ళిపోయి ఇక్కడి నుండి, నాకు ఆ యేసు వద్దు, ఎవరు వద్దు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని చెప్పేసి అన్నాడు. 3వసారి కూడా మళ్ళీ ఆ తర్వాత ఆ పాప మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళి 3వసారి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి, అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వవా, ఆయన నీ కొరకే మరణించాడు, ఈ సమయంలో ఆయన అంగీకరించవా, ఇదిగో ఈ కరపత్రాన్ని తీసుకొని చదువు, ఆయన ఎటువంటి రోగాన్ని కూడా బాగు చేస్తాడు. సరే అక్కడ పెట్టేసి వెళ్ళిపో అని చెప్పేసాను. సరే ఆ పాప అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి కొద్దిసేపు అయిన తర్వాత, ఏందో ఈ పాప పెట్టింది, ఎన్నిసార్లు నేను తిట్టినా కూడా ఈ పాప మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఏముంది దీంట్లో అని ఆ వ్యక్తి తీసుకొని చదవడం ప్రారంభించిన తర్వాత అతని ముందర తన పాపాలు గుర్తుకొచ్చాయి, పశ్చాత్తాపడ్డాడు, తన జీవితంలో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు, తనకున్నటువంటి ఆ క్షయరోగం అనేది మాటోమాయమైపోయింది. హల్లెలూయా. అటువంటి గొప్ప దైవజనుడు ఈరోజు ప్రపంచానికే గొప్ప మందిరాన్ని కట్టించగలుగుతూ వచ్చాడు. అనేక మంది మిషనరీస్, ఎవరైనా కూడా ఒక కార్ కంపెనీ వాళ్ళు, ఆ కొరియా దేశంలో ఆ కార్ కంపెనీ వాళ్ళు ఎవరైనా మంచి కార్ బయటకు వస్తుందంటే ఎవరో తెలుసా ఆ వ్యక్తి? ఈయన సువార్త ప్రకటించి తన సంఘంలో ఉన్న సభ్యుడే ఆయన. హల్లెలూయా. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి అన్ని కూడా ఎవరంటే ఈయన సంఘానికి వచ్చి యేసు ప్రభువుని అంగీకరించి వాళ్ళ జీవితాలు మార్చబడి వారు కంపెనీ స్టార్ట్ చేసి ఆ సంఘానికి ఎంతో ప్రోత్సాహకరంగా నిలబడ్డారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సువార్త ఏం చేస్తుందంటే ఎటువంటి వ్యక్తినైనా మారుస్తుంది సువార్త, ఎటువంటి యొక్క నరహంతకుడైనా మారుస్తుంది, ఎటువంటి నరమాంస భక్షకులైనా మారుస్తుంది. హల్లెలూయా. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు బ్రతికినది తన కుటుంబంలో 35 సంవత్సరాల లోపలే అందరూ కూడా చచ్చిపోయారు. ఆయనకు ఒక కుటుంబంలో వంశపారంపర్యంగా ఒక రోగం ఉండేది. ఏంటంటే కక్కుంటే బ్లడ్ వచ్చేది, ఎక్కడ పడితే అక్కడ సొమ్మసిల్లిపోయేవాడు. తన జీవితంలో అనేక మంది లాయర్లు అయ్యారు, వాళ్ళ ఇంట్లో డాక్టర్లు అయ్యారు. అయితే డేవిడ్ బ్రైనార్డ్ 29 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను కూడా కావాలి, గొప్ప చదువులు చదవాలి అని ఆశపడుతుంటే యేసు ప్రభువారిని తను దర్శించి నువ్వు నా సేవ చేయాలి అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి సేవకు ఒక మిషనరీగా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడంటే నరమాంస భక్షకుల మధ్యలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. వాళ్ళు తింటారని తెలుసు, నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు కూడా తెలియదు, అయితే బ్రతికినన్ని దినాలు ఇక నరమాంస భక్షకులకు సువార్త ప్రకటించి వాళ్ళని ఏం చేయాలి, యేసు ప్రభువులోకి నడిపించాలి అని ఆశతో వెళ్ళాడు. ఆశతో వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ప్రార్థనా పూర్వకంగా ఆయన మంచు కురుస్తుంటే ఆయన సాక్ష్యం నేను విన్నప్పుడు గంటలు మోకాళ్ళ మీద 7 గంటలు 8 గంటలు ప్రార్థన చేసేవాడు. అయ్యా వీడు దర్శించండి ప్రభువా అని ప్రార్థన చేసేవాడు, కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. అటువంటి సందర్భంలో తింటారని తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనా పూర్వకంగా ఒక వ్యక్తికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆ వ్యక్తి యేసు ప్రభువారి సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఆ వ్యక్తి ఏమి ఇష్టమో తెలుసా? గుండె బాగా ఇష్టం అంట తినేది. ఏంటి? గుండె, తొడ భాగం బాగా ఇష్టం అంట. మనుషులు దొరికితే గుండె, తొడ భాగం. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎలాగా యేసు ప్రభువారు ఆ యొక్క డేవిడ్ బ్రైనార్డ్ యేసు ప్రభువారి గురించి అతను చెప్తుంటే అతను కన్నీళ్లు కాచడం ప్రారంభించాడు. సొంత రక్షకునిగా ఆయన అంగీకరించాడు. ఆ గూడెంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చిన్నగా సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా.
ఆయన చనిపోతూ ఆ గూడెం మొత్తం అంతా బాగు చేసేసాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క వ్యక్తి నరమాంస భక్షకుడు లేకోకుండా అందరూ కూడా యేసు స్వామిని అంగీకరించారు. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగిందండి? సువార్త ప్రకటించడం ద్వారా. నీ జీవితంలో నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, నీ ఫ్రెండ్ ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు సువార్త చెప్పాలి. నువ్వు చదువుకునేటువంటి ప్లేస్లో నీ ఫ్రెండ్ ఉంటే నువ్వేం చేయాలి? ఇతరులకు యేసు ప్రభువు వారిని పరిచయం చేయాలి. ఒకవేళ అతనికి పరిచయం చేయకపోతే నువ్వు ఒక రోజు పరలోక రాజ్యానికి వెళ్తావు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు వారు అడుగుతారు, ఇదిగో ఈ వ్యక్తి ఫ్రెండ్ నువ్వు నీ దగ్గరే ఉన్నాడు కదా అని అంటాడు. ఆ ఫ్రెండ్ కూడా ఆడే ఉంటాడు. అప్పుడు ఏమంటాడు? నా ఫ్రెండ్ నా క్లోజ్ గా ఉన్నాడు, అయితే ఒక్క మాట యేసు ప్రభువు వారి గురించి నాకు చెప్పలేదు. ఆ మాట రావాలా? హల్లెలూయా. నువ్వు ఒక మాట చెప్తే అతని జీవితం మారిపోతుంది కదా. అతడు కూడా యేసు స్వామిని అంగీకరిస్తాడు కదా. నరకం నుండి తప్పించబడతాడు కదా. పరలోక రాజ్యంలో అతను చేర్చబడతాడు కదా. చాలా మంది నరకపు పొలిమేరల్లో ఉంటున్నారు. యూదా పత్రికలో ఒక మాట రాయబడింది, అగ్నిలో నుండి కొంతమందిని లాగినట్లు మనం ఏం చేయాలంట? లాగాలి. ఎలా లాగుతాం? ఎలా లాగుతాం? దేవుడి సువార్త ప్రకటించడం వల్ల, యేసు ప్రభువుని పరిచయం చేయడం వల్ల వాళ్ళని ఏం చేస్తామంటే నరకంలో నుండి మనము లాగేటువంటి వారుగా ఉంటాం. ఈ రోజు మీకు ఆశీర్వాద మాటలు మీకు రాలేకపోవచ్చు, అయితే మీకు ఒక భారాన్ని దేవుడు నింపాలని ఇష్టపడుతున్నాడు. ఏమా భారం? సువార్త భారం. హల్లెలూయా. యు ప్రీచ్ ద గాస్పల్ wherever you go, wherever you stay, whatever you doing, what you are in mind. ఈ హృదయ నీ ఆలోచనలు ఏముండాలి? నేను సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. నాకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మన జ్ఞాపం పెట్టుకున్నట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో, అక్కడ నా దగ్గర టైం అయిపోయింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మాట ఒకటి చదివేసి నేను ముగిస్తాను. అపోస్తలందరూ కూడా యేసు ప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత భయపడుతున్నారు. ఆయన సిలువ వేశారు, మమ్మల్ని ఏం చేస్తారు అని అందరూ కూడా భయపడుతూ ఒక రూములో ఉండి వాళ్ళందరూ 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు, అక్కడ మనం చూసినట్లయితే మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఎవరు వచ్చారంట? యోవేలు గ్రంథంలో రాయబడిన ప్రకారంగా 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వాళ్ళ మీద అగ్ని జ్వాలల వలె ఒక్కొక్కరి మీదకి రాలగా అనేటువంటి మాటను మనం చూస్తాం. రాలినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ధైర్యం పొందుకున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ధైర్యం పొందుకున్నారో అప్పుడు పేతురు నిలబడి వాళ్ళ మధ్యలో, మీరు సిలువ వేయబడిన ఈ యేసునే మేము ప్రకటిస్తున్నాము అని ధైర్యంగా నిలబడ్డారు. అంతవరకు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ ప్రాణాలకు భయపడి వాళ్ళు ఎక్కడున్నారు? మేడగదిలో ఒక రూమ్ లో దాక్కుంటున్నారు. మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారేమో ఈ రోమియోలు, మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయపడుతున్నటువంటి వ్యక్తులకి ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఎలా వచ్చిందండి? పరిశుద్ధాత్మునికి అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ నుండి ఎంపవర్ చేసినప్పుడు, వాళ్ళు ధైర్యపరిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ముందుకు వచ్చారు, దేవుని కొరకై నిలబడ్డారు. మీరు సిలువ వేయబడిన యేసునే మేము ప్రకటిస్తున్నాం. చూడండి 36వ వచనం, 2వ అధ్యాయం 36లో, ఏమన్నారంట? మీరు సిలువ వేయబడిన ఈ యేసునే మేము ప్రకటిస్తున్నాం. ఇది రూఢిగా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఏమన్నారు? సిలువ వేయబడిన తర్వాత ఫరో అన్నాడు, పిలాతు అన్నాడు, ఏమన్నాడు? వీళ్ళందరూ సిలువ, ఆయనలో ఏ పాపం లేదయ్యా, ఆయన ఎందుకు సిలువకు అప్పగిస్తున్నారు అని ఆయన పోయి ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. వీళ్ళేమన్నారు? అది దోషము మా మీద, మా పిల్లల మీద ఉండలే. ఇప్పటి వరకు కూడా అది దోషం వాళ్ళ మీదే ఉన్నది. ఇప్పుడు కూడా యూదులు కొంతమంది అక్కడక్కడ రక్షించబడుతున్నారు. ఆ దోషం వాళ్ళ మీద ఇప్పటికి కూడా ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు అన్నారు ఆ దోషం మా మీద ఉండలే అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళ సొంత రక్షకుడిగా యేసు ప్రభువు వారిని అంగీకరించలేదు, ఆయన మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించలేదు. అటువంటి సమయంలో పేతురు అక్కడ నిలబడి ఏమంటున్నారంటే, మీరు సిలువ వేయబడిన ఈ యేసునే నేనేం చేస్తాను? ప్రభువుగాను క్రీస్తుగాను ప్రకటించుచున్నాను అన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఏం చేయబడ్డాయట? అక్కడ చూడండి 37వ వచనంలో, వారు ఈ మాట
విని ఆ, హృదయంలో నొచ్చుకుని ఆ, సహోదరులారా ఉమ్, మేమేమి చేతుమని ఉమ్. పేతురును కడమ అపోస్తలులను ఆ, అడగగా నువ్వు సువార్త ప్రకటించబడినప్పుడు, సువార్త వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆ మాట వస్తుంది ఖచ్చితంగా. అయ్యా నేనేం చేయాలి ఈ సమయంలో? వాళ్ళ హృదయాలు పొడవబడ్డాయంట. తెలుగులో కింద ఫుట్ నోట్లు ఏమనుందంట? పొడవబడ్డాయి. కింగ్ జేమ్స్ లో ఏమనుందంట? పియర్స్ దేర్ హార్ట్. కోయబడ్డాయంట వాళ్ళ హృదయాలు. హల్లెలూయా. కోయబడితే ఉంటారా? ఏజులా కోయబడితే ఉంటారండి? పొడవబడితే ఉంటారా? ఉండరు. ఏం చేయాలని అంటే అప్పుడు ఏమంటున్నారు పేతురు? పేతురు ఉమ్. మీరు మారుమనసు మొట్టమొదటిగా మీ జీవితాలు మారాలి. ఏదైతే పాత జీవితం ఉంటున్నదో టర్న్ దే గాడ్ సైడ్ అని చెప్పేసి అని అంటున్నాడు. మీరు ఎక్కడికి ఈ లోకంలో ఇట్లా వెళ్తున్నారు, మీరేం చేయాలంటే ఆపోజిట్ గా మళ్ళీ ఏం చేయాలంటే దేవుని వైపు నువ్వు తిరగాలి, మారు మనసు పొందాలి. తర్వాత పాపక్షమాపణ నిమిత్తము ఆ, ప్రతివాడును ఉమ్, యేసుక్రీస్తు నామమున ఉమ్, బాప్తిసం పొందును. ఆ, అప్పుడు మీరు ఉమ్. పరిశుద్ధాత్మ వరమును అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమునని పొందుకుంటారు. యేసు ప్రభు వారి వైపు మీరు తిరిగినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. మారు మనసు పొందాలి, రక్షించబడాలి. మళ్ళా తర్వాత బాప్తిసం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడే నీకు గైడెన్స్. ఎవరండి గైడెన్స్ మనకి? పరిశుద్ధాత్ముడు. మొట్టమొదటిగా ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు వాళ్ళు నడిపించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభువారి భూమి మీద ఉన్నంత వరకు ఆయన బోధించాడు. మూడవదిగా యేసు ప్రభువారి లోకం నుండి పైకెత్తబడిన తర్వాత ఎవరిని పంపిస్తున్నాడు? ఆదరణకర్త కదా, పరిశుద్ధాత్ముని పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడా? పాస్టర్ గారు ఉన్నారు, డాక్టరీన్ ప్రైజ్ లార్డ్. దేవుడా? ఎస్, త్రిత్వములో ఆయన కూడా ఒకడు. పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మ పో అనొచ్చా? వి రెస్పెక్ట్ టు ద గాడ్. హల్లెలూయా. ఆయన మనం గౌరవించాలి. ఎట్లా పడితే అట్లా పరిశుద్ధాత్మని మనం మాట్లాడకూడదు. ఆయన త్రిత్వంలో ఒకడే ఉంటున్నాడు, ఆయన దేవుడే ఉంటున్నాడు. ఏ ఏ సంగతులు యేసు ప్రభువు చెప్పారో వాటన్నిటిని రిమెంబర్ చేస్తాడు నీకు. ఆయన నిన్ను నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. సర్వ సత్యములేక ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ భూమి మీద ఎలా నువ్వు బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఏమి చేయాలో, నీ భవిష్యత్తు గురించి దేవుని ఉద్దేశం ప్రణాళికలు ఏంటో సమస్తాన్ని బోధించగలిగిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బైబిల్ గ్రంథం నీకు అర్థం కాకపోతే, అయ్యా పరిశుద్ధాత్మదేవా నువ్వు రాయించావు, ఈ బైబిల్ గ్రంథం నాకు అర్థం కాదు, నువ్వు నాకు మాట్లాడు, నాకు బోధించు, ఓ మంచి బోధకుడు, నువ్వు నాకు సహాయం చేయంటే యేసు ప్రభువారు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆయన సహాయం చేస్తాడు. దీంట్లో ఉన్న మర్మాలు నీకు ఆయన బయలుపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, 3,000 మంది అక్కడ రక్షించబడ్డారు. ఎంతమంది అంట? యేసు ప్రభువారిని అంగీకరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. మెస్సయ్యను ఒప్పుకునే వాళ్ళు ఎవరు కూడా లేదు. ఎప్పుడు వాళ్ళు అంగీకరించారంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కంట్రోల్ పెట్టినప్పుడు, వాళ్ళ నోటి నుంచి ప్రతి మాట కూడా వాళ్ళ హృదయాలు తాకినప్పుడు వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయంట? మారిపోయాయి. హల్లెలూయా. 3,000 మంది యేసు ప్రభువారిని అంగీకరించారు. వాళ్ళు అక్కడ సంఘం, మొట్టమొదటిగా సంఘము అక్కడ స్టార్ట్ చేయబడింది. ఆ సంఘము అభివృద్ధి అవుతూ వస్తుంది. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము. కాబట్టి మేము ఉమ్, సోయను విడిచి ఉమ్, ఓడ ఎక్కి తిన్నగా ఉమ్, సముద్రాతీతము ఉమ్, మరునాడు నైపుణ్యతిని ఉమ్, అక్కడ నుండి తూర్పుకి నే వచ్చింది. ఉమ్, మాసిదోనియా దేశములో ఉమ్, ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును ఉమ్, రోమియోల ప్రవాస స్థానమై ఉన్నది. ఉమ్, మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. ఉమ్. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున దాచిన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటుంది. ఆ, అప్పుడు యూదియాయును దైవభక్తి గల ఎవరంట ఈ స్త్రీ? లూదియా అనేటువంటి ఒక స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుని మాటలు కావాలి, దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలని ఆతృత కలిగినటువంటి స్త్రీ. నాకు మా భార్య తమ్ముడు ఉన్నాడు, అబ్బాయి హిందువే. ఈ అమ్మాయి ఒకటి వాళ్ళ కుటుంబంలో రక్షించబడింది.
సరే ఈమె రక్షించబడింది కదా, ఈమె దేవుని గురించి తెలుసుకుంది కదా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను చేసుకోమన్నాడు నాకు. సరే ఆమెను చేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరూ రక్షించబడలేదు. ఆ అబ్బాయి ఒకరోజు నేను అడిగాను, యేసు ప్రభు వారిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించు, నీ జీవితాన్ని ఆయన మారుస్తాడంటే ఆ అబ్బాయి నాతో అన్నాడు, మా నాన్నోళ్ళేమో దేవుళ్ళు దేవతలని వాళ్ళు కొలుస్తున్నారు, నేను ఎలాగా ఆ యొక్క యేసు ప్రభు వారిని కావాలనుకునేది, వాళ్ళని వ్యతిరేకించి నేను ఎలాగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేది అని అన్నాడు. అని అంటే నేను అన్నాను, లేదు, నీ జీవితానికి ఆయనే నీ జీవితంలో సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఈ లోకం మొదలు పెడితే పరలోకంలో ఆయనతో కూడా ఉంటావు అనే విషయాలు నేను చెప్తున్నప్పుడు ఆ అబ్బాయి లేదు లేదు ఈ విధంగా అన్నాడు. నేను ఒకటే చెప్పాను, సత్యం ఏంటో తెలుసుకో, సత్యం నిన్ను ఏం చేస్తుంది, స్వతంత్రతలోకి నడిపిస్తుంది. సత్యం అంటే ఎవరు? పిలాతు అదే మాట అన్నాడు. యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు సత్యం అంటే ఏంటి, యేసు ప్రభు వారు సత్యం అంటే నేనే అనేటువంటి మాట వినలేక పిలాతును అక్కడి నుండి వెళ్ళిపోయారు. సత్యం అంటే ఎవరంట? యేసయ్య సత్యం, దేవుని మాటలే సత్యం. ఆ సత్యం తెలుసుకోకుండానే పిలాతు వెళ్ళిపోయాడు. చరిత్ర చెప్తుంది, పిలాతు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వ్యక్తి ఏ పాపం వెళ్ళినటువంటి వ్యక్తిని నేను అప్పగించానే అని ఎక్కడికి పోయినా కూడా ఆ నీళ్లు కడుక్కున్నాడే, ఆ నీళ్లు రక్తం ఆయన ముందుకు వచ్చేదంట. చరిత్రలో అతను పశ్చాత్తాపడుకుంటూ అలాగే చనిపోయాడంట. హల్లెలూయా. ఇక్కడ లూదియా స్త్రీ ఉంది, భక్తి పర్రాలు. ఆమె దేవుని గురించి, దేవుని మాటల గురించి ఆశతో ఎదురు చూస్తుంది. నిజమైనటువంటి దేవుడు ఎవరు నేను తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఉంది. పౌలు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే ఆమె చెవి పెట్టింది. హల్లెలూయా. చూడండి అక్కడ ఏం జరిగింది. ఆమె హృదయం తెరిచింది కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం వచ్చింది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ప్రభు చెప్పిన మాటలందు ఆమె లక్ష్యం వచ్చింది. దేవుని మాటలకు చెవి ఎక్కింది. యేసు ప్రభు వారికి తన హృదయం తెరిచింది. యేసు ప్రభు వారిని అంగీకరించింది. ఆమె కాకుండా తమ ఇంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, బాప్తిసం పొందుకున్నారు. చరిత్రలో చెప్తుంది, ఆమె ఇంటిలో దేవుని సేవ జరుగుతూ వచ్చింది. అదే ఒక గొప్ప సంఘంగా మార్చబడింది. హల్లెలూయా. అక్కడి నుండి అనేక మంది మిషనరీస్ లేవనెత్తబడ్డారు, సేవకులు లేవనెత్తబడ్డారు. ఆ మాట చెప్పడానికే నేను కొద్ది సమయం తీసుకున్నాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇంకా 10 minutes నేను అధికంగా తీసుకున్నాను. సారీ పాస్టర్ గారు. ఆ దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. సువార్త వెళ్ళిన జీవితాలు మార్చబడతాయి. మార్చబడడం కాకుండా దేవుని కొరకే సాక్షికరంగా నిలబడతారు. వాళ్ళ సాక్షికరమే కాకుండా వాళ్ళ ఇంటిని దేవుని కొరకే ఇస్తారు. అక్కడ వాళ్ళ ఇంట్లో దేవుని సువార్త ప్రకటించబడుతుంది. అక్కడ సంఘం ఏర్పాటు చేయబడుతుంది. దేవుడి మాటల ద్వారా దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన అందరితో కూడా మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో సంఘాల్లో సమస్య ఏంటంటే, ఆశీర్వాదాల గురించి మాట్లాడకపోతే వాడు పాస్టరే కాదు. అది ఒక పెద్ద సమస్య ఇప్పుడు సంఘాలకు, చాలా ఛాలెంజ్. ఆశీర్వాదాల గురించి మాట్లాడడం తప్పు కాదు, అవసరమే. ఈవెన్ మాట్లాడుతున్న నాకు కూడా అవసరమే. కానీ మారు మనసు లేకుండా, పశ్చాత్తాప హృదయం లేకుండా, లోబడితనం లేకుండా నువ్వెంత ఆశీర్వాదాల గురించి మాట్లాడినా ఆశీర్వాదాలు రావు. వీళ్ళు ఎవరైనా నెలంతా పని చేయకుండా పేమెంట్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నేను నెలంతా పని ఇవ్వను సార్, 1వ తారీఖు మాత్రం వెళ్ళి పేమెంట్ తీసుకుంటాను అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరు కదా. నేను ఏం చదవకుండా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాలని చేతులు ఎత్తండి. వెరీ ట్రూ, అది వాస్తవము, సత్యం. భక్తి కూడా అంతే. భక్తిని నువ్వు ఆశ్రయించకపోతే, భక్తి కావాలనుకోకపోతే, భక్తి పట్ల ఆసక్తి లేకపోతే ఇక మనము ఏం చేసినా కూడా వేస్టే. ఎగ్జాంపుల్, మంచి బిర్యానీ వండామనుకోండి, బై మిస్టేక్ సాల్ట్ వేయడం మర్చిపోయాం, వడ్డించినప్పుడు నాలాంటివి వడ్డించాడు అనుకోండి. వంటలు చేసిన మొగుడితో సంసారం చేయడం చాలా కష్టం స్త్రీలకు. అర్థమైంది. తెలియని వాళ్ళని ఎట్లయినా మాయం చేయొచ్చు. మా బాస్టర్ అన్నమాట, నువ్వు బెడ్రూమ్లో ఉన్నావు కదా, ఉప్పుగా కారం ఎక్కువ పడింది అటు చెప్తాను అని అంటది. ఆ ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్లో తెలిసిపోద్ది నాకు ఏది ఎక్కువ పడింది అనేది. మా డాడీ కూడా గుడ్ కుక్కర్. మా కొడుకు, పెద్ద కొడుకు జాన్ కూడా పెద్ద కుక్ అనమాట. ఆయన కబాబ్ చేస్తే 4 పీసులు తినేవాళ్ళు 6 పీసులు తింటారు. అట్లా ఉంటుంది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటా అంటే, నువ్వు ఎంత ఐటమ్స్ చేసి వండినా
₹10 విలువ చేసే ప్యాకెట్ ఉప్పు వేయకపోతే ఎంత రుచినివ్వదో, భక్తి లేకపోతే క్రైస్తవత్వం జీరో. You may be knowing whole Bible, you may be singing all songs, you may be playing all instruments. That's good, but that will not lead you to Christ. Only the word of God. Hallelujah. దేవుని వాక్యం మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మన హృదయాలు ప్రభువు సమర్పించుకుంటే ఆశీర్వాదాలు నువ్వు అడగకపోయినా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నెలంతా పనిచేస్తే కంపెనీ బాధ్యత నెల రోజు నీకు పేమెంట్ ఇవ్వాలని. నువ్వు డిమాండ్ చేయడం కాదు. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. దే షుడ్ పే ద పేమెంట్. ద సేమ్ వే వెన్ యూ obey the word of God, when you follow the word of God, when you preach the gospel, definitely blessings will come. Hallelujah. Hallelujah. అప్పుడప్పుడు మా పాస్టర్ అంటాడు, నువ్వు బెంగళూరు రాకుండా ఉంటే ఏం చేసింది మరి? ఏముంది, అందరిలా ఒక లుంగి పెట్టుకొని ఒక టవల్ భుజాన్ని వేసుకొని ఎవరు తాగుతా అంటే వాళ్ళ కాడికి పోయి ఒక సుక్కేరా నేను తాగుతా, ఆ సిగరెట్లు తాగి పక్కన వేసినట్టు ఎన్ని కోసేసుకుని 5 ఆకుంటా అట్లే ఉన్నాను. బట్ వెన్ ఐ గేవ్ మై లైఫ్ జీసస్, ఈరోజు దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నేను మరలా చెప్తున్నాను, ఈరోజు వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే we need to have Jesus. హల్లెలూయా. యేసును మనం కలిగి ఉండాలి. రెండోది ఆయన వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. మూడోది ఆయన్ని మనం వెంబడించాలి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో పెద్ద చర్చి పాస్టర్ అని పిలువబడుతున్నటువంటి ఆయన పాస్టర్ అవ్వటానికి కారణం ఒకటి దేవుని కృప అయితే, రెండవది సండే స్కూల్ పిల్ల పాప. రెవరెండ్స్ బిషప్లు వెళ్ళి సువార్త చెప్పాల. ఎవరు చెప్పారు? మనకు అనవసరమైన విషయాలు మాట్లాడతాం కానీ దేవుని గురించి మాట్లాడడం మనకున్న సమస్య అది. కారణం ఏంటంటే ఆఫీస్లో మనం తక్కువగా మాట్లాడతారేమో, తక్కువగా చూస్తారేమో అనేది. నేను ఆఫీస్లో పని చెప్పి ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఈవెన్ మా ఎండీని కూడా కేర్ చేయను. బట్ ఐ రెస్పెక్ట్ హిమ్. నేను ఒకటే మాట చెప్పాను, ఐఎమ్ క్రిస్టియన్. నేను లీవ్ లెటర్ రాశానంటే ఒకటే మాట చెప్తాను, టుమారో దేర్ ఈజ్ ప్రేయర్ ఇన్ మై హౌస్, ఐ నీడ్ లీవ్. చచ్చినట్టు ఓకే చేయాల్సింది ఆయన. అట్ ద సేమ్ టైం జ్వరం వచ్చినా కూడా నేను డ్యూటీకి వెళ్తాను, అది కూడా తెలుసు వాళ్ళకు. అందుకని నేను లీవ్ లెటర్ పెడితే ఖచ్చితంగా సైన్ చేస్తారు. ఈ రోజుల్లో కొంతమంది సిగ్నేచర్ లీవ్ పెట్టాలంటే ఇన్ని అబద్ధాలు ఆడతారు. వీడికి వచ్చి మళ్ళీ పాట, పరిశుద్ధ 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 ప్రభువా. చెప్తున్నాను, జీవితంలో జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు. నువ్వు పరిశుద్ధ పాట పాడుతున్నావు, నువ్వు ఏమని చెప్పొచ్చావు ఆఫీసులో? వాస్తవం చెప్పు, పంపించకపోతే ఆడు నిలబడి ప్రార్థన చెయ్యి. నేను చెప్తున్నాను, నేను పని చేసేటప్పుడు జీలో పని చేస్తున్నాను. ఒక సండే నేను ఒక డ్యూటీ వేశారు. నేనేం చేయాలో అర్థం కాలేదు. నేను తిట్లా. వాష్రూమ్లోకి రెస్ట్ రూమ్కి వెళ్ళాలని చెప్పి సాగు పెట్టి 15 నిమిషాలు టైం ఇస్తాను. రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఆ రెస్ట్ రూమ్లో మోకాలు వేసి ఏడ్చాను. గట్టిగా అరవలా, హల్లెలూయా ప్రైజ్లా అని అరవలా. ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు నన్ను నిజంగా నీ సేవకు పిలిచింటే నెక్స్ట్ సండే నుంచి నాకు డ్యూటీ ఉండకూడదని. అలాగ వస్తే నేను పని విడిచిపెట్టేస్తాను, నాకు డ్యూటీ అవసరం లేదు. దేవుడు ఎట్లయినా నువ్వు ఎట్లయినా నన్ను పోషిస్తావు అని చెప్పి కన్నీరు విడిచి మొహం కడుక్కొని బయటకు వచ్చాను. ఆ వారంలోనే మిస్పా చర్చిలో జాన్ అని ఉన్నారు. మిస్పా చర్చ్ సెక్రటరీ ఆయన మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయనకు ఒక ఫింగర్ లేదు, యుద్ధంలో పోగొట్టుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే అందరు నా మీద నెగిటివ్ పాయింట్ చెప్పారు. విజయ్ కుమార్ అట్టా ఇట్టా, ఎవరితో మాట్లాడు, ఎవరితో జోక్ చేయడు, ఎక్కడికి రాడు, తాగడు, ఎప్పుడు చూసినా ఏదో ఒక బుక్ పెట్టుకుని చదువుతూ అంటాడు, ఏదో ఒకటి రాసుకుంటా అంటాడు, డ్యూటీ సరిగా చేయడని. ఈయన కావాలని ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా ఏమేం చేస్తారో చెప్పండి, వీలైతే నెక్స్ట్ వీక్ అతను మనం ఇక్కడి నుంచి పంపేద్దామనే లోపల లేనివాటి ఎన్ని చెప్పేశారు వాళ్ళు. నేను అన్నీ విని నెక్స్ట్ వచ్చే సాటర్డే అనౌన్స్మెంట్ చేశారు. మాకు డ్యూటీకి ముందు ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎవరెవరు ఏ డ్యూటీ చేయాలి, ఎలా చేయాలని. ఆ డ్యూటీలో డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేశారు. ఏమని అంటే, ఇక మీదట విజయ్ కుమార్ గారు డ్యూటీలో సరిగా డ్యూటీ చేయటం లేదని నాకు తెలిసింది కనుక అతన్ని సండే డ్యూటీకి రానివ్వను. ఏమన్నాడు? అతను సండే డ్యూటీకి వచ్చేది, ఎందుకంటే సండేనే స్పెషల్, మూమెంట్స్ ఉండవు, అంతా ఆఫీస్ అంతా షట్ డౌన్ అయి ఉంటుంది. ఇతను బైబుల్ చదువుకుంటా, బుక్కులు రాసుకుంటా, బుక్కులు చదువుకుంటుంటే ఒకవేళ ఎవరన్నా వస్తే కంపెనీకి నష్టం కదా,
అందుకని ఒక పని చేద్దాం, మండే టు సాటర్డే ఎట్లయినా డ్యూటీ చేయాల్సింది, ఎందుకంటే మూమెంట్స్ ఉంటాయి. సండే మూమెంట్స్ ఉండవు కనుక ఒక పని చేద్దాం, అతనికి పర్మనెంట్గా లీవ్ ఇచ్చేద్దాం సండే అన్నాడు. ఈయన ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే ఇతడు చర్చికి వెళ్ళాలా, అందుకని ఆయన పెట్టాడు. వీళ్ళందరూ సపోర్ట్లు పెట్టారు. మంచి పని చేశారు సార్. నేనేం చెప్తున్నా, బైబిల్ చేతులు పట్టుకొని చెప్తున్నాను. అతిశయానికి నేను చెప్పడం లేదు. భక్తిలో వైరాగ్యం ఉండాలి. ఒక యవ్వనస్తురాలు భర్త విడిచిపెడితే ఏం చేస్తుంది? సరే పోయిరా పంటదా, తాగుబో తన్నాడైనా వాడితోనే ఉంటుంది. భార్య భర్తల సంబంధం అది. దేవునితో అంతకంటే గొప్ప సంబంధం ఉండాలి. నువ్వు నాకేం చేసినా చెప్పినా పర్వాలేదు ఏసయ్యా, నువ్వు నాకు ఉంటే చాలు. మనం పాడడం కాదు, ఏమని పాడతాం మనం? నీ ఉంటే నాకు ఏడా, చర్చిలోనే. చర్చి చెప్పినాక ఆయన ఒక రకంగా వెళ్ళిపోతాడు, మనం ఒక రకంగా వెళ్ళిపోతుంటాం. షుడ్ నాట్ డూ దట్. దయచేసి నేను మళ్ళా దండం పెట్టి చెప్తున్నాను, పాస్టర్గా మీ క్షేమం గురించి చెప్తున్నాను. మీరందరూ పరలోకం వెళ్ళాలంటే 3 కారణాలు. ఒకటి, దేవుని భయం కలిగి ఉండాలా, దేవుని వాక్యానికి లోబడాలా, యేసును వెంబడించాలి. ఈ 3 మీరు ఎవరు చేయకపోయినా, నెలకు మీరు 50,000 నాకు ఆఫరింగ్ ఇచ్చినా పరలోకం లేనే లేదు. వెరీ క్లియర్. అయితే దయచేసి ఈరోజు వాక్యం దేవుడు మనతో మాట్లాడారు. ఎంతమందికి మనం సువార్త చెప్తున్నాం, ఎంతమందికి యేసుని గురించి మనం చెప్తున్నాం? సరే పరీక్షించుకుందాం, దేవుని కొరకు మనం సిద్ధపడదాం, దేవుడు వాడుకుంటాడు. అది సండే స్కూల్ అమ్మాయి ద్వారా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు తయారయ్యాడు. నువ్వు బైబిల్ అంతా ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా 10 రెఫరెన్స్లు చెప్పాల్సిన అవసరం లేదు. యేసు నీ జీవితంలో ఏం చేశాడు అది చెప్పు చాలు. ఖచ్చితంగా మనుషులు మారుతారు. అటు కృప దేవుడు మాకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమల రాజా, ఆ జీవితాల్లో మమ్మల్ని మీరు ప్రేమించి ఎన్నో బలహీనులతో పొరపాటు ఉన్నప్పటికీ కూడా క్షమించి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనక నీ కృపను బట్టి మమ్మల్ని ఈ ఆదివారంలో నీ సన్నిధిలో సమకూర్చి నిన్ను ఆరాధించడానికి మీరు చూపిన కృప కొరకు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆయుష్ను హెచ్చించినందుకు నీకు స్తోత్రాలు. నీ జీవం కలిగిన మాటలు వినే కృప దయచేసినందుకు నీకు స్తోత్రములు. నీ సేవకులనైనా ఎంతో భారంతో మా మధ్యకు మీరు నడిపించి ఈరోజు మా హృదయాలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరైతే మా కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడలేదు. చివరిగా మీ యొక్క శరీరం ఉన్న రక్తాన్ని కూడా దారులుగా మా కొరకు చిందించారు. మరి మేము మీ కొరకు ఏం చేస్తున్నాము, మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇంకా మీరు ఎదురు చూసినంతగా మేము మీ పనులు చేయలేకపోతున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి, మన్నించండి. రాబో దినాల్లో నీకు మేము నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి, నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి, నీ పని చేయటానికి సహాయం చేయండి. సమయం దొరికినప్పుడు అనేకులకు నిన్ను గురించి పరిచయం చేయడానికి సహాయం చేయండి. కృప చూపండి. ప్రార్థించే ఆత్మను మాకు దయచేయండి. విజ్ఞాపన చేసే ఆత్మను మాకు అనుగ్రహించండి. సువార్త ప్రకటించే ఆత్మను మాకు దయచేయండి. నిన్ను మాత్రమే వెంబడించే కృపను మాకు దయచేయండి. మీ బిడ్డలు ఎంతో ఆసక్తి నీ వాక్యం విన్నారు. అవి వారి జీవితాల్లో 30 60 100 ఫలించుటకు మీ పరిశుద్ధాత్మ నీరు కట్టి మీరు అభివృద్ధి పరచమని మనవి చేస్తున్నాం. మీరే కృప చూపండి. ఇంతవరకు మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఇక ముందు కూడా మీరు చేయమని మనవి చేస్తున్నాం. దేవా, మేము మీకు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ మేము మీ పట్ల ఎలా ఉన్నామనేది ప్రాముఖ్యం. దాన్ని మేము గ్రహించి ఎప్పటికప్పుడు మేము సరి చేసుకుంటూ, సమర్పించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. చిన్న సంఘాన్ని ఇంతవరకు మీరు కాపాడి సంరక్షించి ఏ కుటుంబంలో ఎలాంటి మరణ వార్త మేము వినకుండా ప్రతి ఒక్కరిని సజీవులుగా కాపాడినందుకు, ప్రతి ఒక్కరికి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఈరోజు నీ మందిరానికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. అనేక మంది తండ్రి అనేక కారణాల బట్టి నీ మందిరానికి రాలేకపోతున్నారు. దయచేసి వారి ప్రయాణాల్లో, వారి ప్రయత్నాల్లో మీరు తోడుగుండి ఆటంకములు అన్నిటిని తొలగించి నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. రాబో దినాల్లో ఈ మందిరంలో నుంచి సేవకురాలు బయలుదేరినట్లుగా, ఈ మందిరం సువార్త కేంద్రంగా మార్చబడినట్లుగా, అనేక మంది సేవకులు సిద్ధపరిచే కేంద్రముగా మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అది మీరు మాకు ఇచ్చిన దర్శనం ప్రభా. ఆ దర్శనంలో మేమందరం ముందుకు సాగటానికి సహాయం చేయండి. కృప చూపండి. ఇంతవరకు మీరు నడిపించారు, ఇక ముందుకు కూడా నడిపించమని మనవి చేస్తున్నాం.
మరొకసారి తండ్రి మీ సేవకులు అశోక్ గారిని బట్టి ఆశ్రమను బట్టి వారిని ప్రేమించి బిడ్డలను బట్టి పరిచయం బట్టి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా యవ్వన ప్రాయములు మీ ప్రత్యేకమైన దర్శనంతో మీ ప్రత్యేకమైన ఆత్మ అభిషేకంతో నింపి మాకంటే గొప్పగా మీరు వాడుకోమని మనం చేస్తుంటున్నాం. కార్యం మీరు జరిగించండి. మేమందరం కలిసి చివరి దినాల్లో ఈ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడినట్లుగా సహాయం చేయండి. ఒకరినొకరు మేము ప్రోత్సహించుకున్నట్లుగా సహాయం చేయండి. మీరే సహాయం చేయండి. మీ బిడ్డలు తిరిగి గృహాలకు వెళుతున్నారు, క్షేమకరంగా నడిపించండి. జాన్ను మేరీని మీరు జ్ఞాపం చేసుకొని వారి బిడ్డలను జ్ఞాపం చేసుకొని వారి జీవితాల్లో మీరు చేసిన మేలులు బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా బలపరచండి. వారి యొక్క భవిష్యత్తులో బిజినెస్ చేయాలని ఆలోచన కలిగి ఉంటుండగా అది నీ ఆలోచన ఉండుటకు సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా నడిపించండి. నీ సంకల్పం ప్రకారం నడిపించండి. మీరే కృప చూపండి. భవిష్యత్తులో ఆ కుటుంబం ద్వారా అనేకులకు ఆదరణ కలిగినట్లుగా, అనేకులను ఆశ్రయించేవారికి, అనేకులకు ఆశ్రయం కలిగించేవారిగా మీరు మార్చండి. మీరే కృప చూపండి. మా యవ్వన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి చదువుల్లో తోడుగుండండి తండ్రి. వారి ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగుండండి. వివాహ ఏర్పాట్లలో తోడుగుండండి. భవిష్యత్తులో తండ్రి గొప్ప సేవకులుగా నీ కొరకు వాడబడినట్లుగా సహాయం చేయండి. యవ్వన ప్రాయంలో నీకు నమ్మకం ఉండుటకు సహాయం చేయండి. కృప చూపండి తండ్రి. ఈ మధ్యకాలంలో బిడ్డలు మీరు తీసుకొచ్చుకున్న మార్పును బట్టి నీకు స్తోత్రాలు. మీ కార్యాల పట్ల వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు. తల్లిదండ్రులు కంటిన్యూగా పిల్లలను ప్రోత్సహించే మనసును దయచేయండి తండ్రి. కృప చూపండి. కార్యం మీరు జరిగించండి. ఇంకా రాబో దినాల్లో ఈ మందిరాన్ని ఇంకా నూతనమైన ఆత్మలతో నింపి నడిపించమని అయినా కట్టబడుతున్న మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ద్వారాలు తెరవండి. మీరు చేయింది మేము మా వాళ్ళ కాదు ప్రభువా, దయచేసి సహాయం చేయండి. కృప చూపమని ఇంతవరకు మందిర విషయంలో ఎంతోమంది ప్రార్థిస్తున్నారు, ఎంతోమంది సహకరిస్తున్నారు, వారు వంతుగా సహాయం చేస్తున్నారు. వారందరినీ పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి. నీ కొరకు వాడుకోనండి. మీరు ఇచ్చిన భాగ్యం కొరకు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ వారం జరగబోతున్న ప్రతి కార్యక్రమాలు మీకు మహింకరంగా, కుటుంబాలకు దీవెనకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించగా సహాయం చేసి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మేము చెల్లిస్తూ క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఏ మాహిమీన కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘముకును ఈరోజు మన మధ్యకు వచ్చి వాక్యాన్ని పంచుకున్నట్టు దైవజనులకు వారి కుటుంబానికి నిరంతరం తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.